సమస్యల పరిష్కారానికి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వేదిక కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నూతన మున్సిపల్ కార్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రజిత, కమిషనర్ మల్లికార్జునులను వారి క్యాబిన్లలోని కుర్చీలలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. పాత మున్సిపాలిటీ భవనంలోని పోస్టాఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకువచ్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 4 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ ప్రధాన కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. దీక్షా దివాస్ను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును గులాబీ పార్టీ దీక్షా దివాస్ గా నిర్వహిస్తోంది. ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులోని కేసీఆర్ పాత్రను ప్రజలకు వివరించేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం అన్ని జిల్లాల కేంద్రాల్లో, సాయంత్రం భాగ్యనగరంలో కార్యక్రమాలు జరగనున్నాయి. పాలన విజయోత్సవాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 1న 2వ విడత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్న సర్కార్ డిసెంబర్ 2న 16 నర్సింగ్, అలాగే 28 పారామెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లుగా తెలిపింది. డిసెంబర్ 3న హైదరాబాద్లోని పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభించనుంది. ఆరంగర్ నుంచి జూ పార్క్, ఫ్లైఓవర్, 6 STPలు, GHMC పరిధిలోని 150 కోట్లతోటి సుందరీకరణ పనులు ప్రారంభించనుండగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని 6 జంక్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 586 కోట్ల రూపాయలతోటి చేపట్టే NNDP పనులు, 5,942 కోట్లతో చేపట్టే HCITI పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ 2.5 కిలోమీటర్లు సాగింది. అంతకుముందు దీపాలను వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. యాదగిరీశ్వరుడి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, తెలంగాణ రాష్ట్రం నుండి, ఆలేరు నియోజకవర్గం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. स्वामी की ओके
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లిలోని మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ తలారి యాదగిరి ముదిరాజ్ కుమారుడు తలారి మధుసూదన్ నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సింబీపూర్ రాజు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, బాలాజీ నాయక్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కౌన్సిలర్లు సింబీపూర్ కృష్ణ, మహేందర్ యాదవ్, సాయి యాదవ్, శంకర్ నాయక్, 27వ వార్డు ప్రెసిడెంట్ అమర్ సింగ్ నాయక్, మున్సిపల్ యూత్ అధ్యక్షులు మైసిగిరి శ్రీకాంత్, నాయకులు సుధాకర్ రెడ్డి, విష్ణు యాదవ్, మహేందర్, అనిల్ కుమార్, శ్రీధర్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, ముదిరాజ్ సంగోళ్ల, రమేష్, మల్లేష్ మరియు స్థానిక నాయకులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమీస్తాపూర్లో రైతుల పండుగ సదస్సును ప్రారంభించిన మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు. సదస్సులో భాగంగా గురువారం వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ తో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం అన్ని స్టాల్స్ ను కలిగి తిరిగి ఆయా ఉత్పత్తులను పరిశీలించారు. ఈ యంత్రాలు రైతులకు శారీరక శ్రమను తగ్గించడంతో పాటుగా పెట్టుబడిని కూడా తగ్గిస్తున్నాయి. సాగుకు సాంకేతికతను జోడించి రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జిల్లాలోని వివిధ ఎన్జీఓస్ శిశు విహార్ సంరక్షణ కేంద్రాలలోని పిల్లలకు బర్త్ కాస్ట్, అర్బన్ ఆధార్ అప్డేషన్ ధృవీకరణ పత్రాలను వారం రోజుల్లోగా జారీ చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ సీఎంఓ, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, డీసీపీఓ, స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలోని ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు శిశు విహార్ సంరక్షణ కేంద్రంలోని 1500 మంది పిల్లలు బర్త్ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్ అప్డేట్ మరియు ఇతర ధృవీకరణ పత్రాల జారీ కోసం 7 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యాంపు సందర్భంగా పిల్లలకు భోజనం, నీరు, వైద్య అవసరాలను కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలోని అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, డిఆర్ఓ ఈ వెంకటాచారి, జీహెచ్ఎంసీ సీఎంఓ డాక్టర్ పద్మజ, డిడబ్ల్యూఓ అకేశ్వరరావు, డీసీపీఓ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆర్డీఓ సాయిరాం, ఎస్ఏఎం జ్యోతి, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రజిత, ఎన్జీఓలు, బాల సదనములు అధ్యక్షులు, ఆధార్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలోని 3వ దీక్షిత్ పెరేడ్ నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనంగా ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనటువంటి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత నైపుణ్యం కలిగినటువంటి పోలీసులను భద్రతా రంగాల్లో పెట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ఆస్తులు కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పీఎఫ్ నూతన బృందానికి వచ్చిందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెల్కమ్ టు సూపర్. కెఫెటు పర్సనల్ గా తయారు చేసిన ఫ్యాకల్టీ ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ కెఫెటు పర్సనల్ గా తయారు చేసిన ఫ్యాకల్టీ ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ క్రమశిక్షణతో, సమయ పాలనతో విద్యుక్త ధర్మ నిర్వహణలో
మేమెప్పుడు ముందుంటామని వేదిక పైన ఉన్న ముఖ్య అతిథి గౌరవ మంత్రులకు, స్పెషల్ సిఎస్ గారికి, డీజీ గారికి, ఇతర పెద్దలకు ఒక గౌరవనీయులైన పెద్దలు, వేదికపై ఆసీనులైన ఈజీ ఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవి గుప్తా గారికి, ప్రిన్సిపల్ గారికి, అధికారులకి, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2024 బ్యాచ్ క్యాడెట్లకి, మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్ తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో 265 మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ పరేడ్ మీరు కన్న కలలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతున్న మంచి రోజు ఇది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు, గత 33 ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ ఇది. అత్యున్నత నైపుణ్యం, ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేరు. తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు, సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది. ఈ రోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాళ్లతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు. రాష్ట్ర భద్రత, గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ అకంఠిత దీక్ష, మరి అదేవిధంగా మీ పట్టుదల, మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం. పొద్దున 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు గత 9 నెలల నుంచి మరి కఠోర శిక్షణ ఇక్కడ ప్రమాణం చేయుచున్నాను. ప్రస్తుతం ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటన మండలం ధనవాడ గ్రామంలో జన్మించుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చేసి, సెంట్రల్ యూనివర్సిటీ పీజీ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిన ఉన్నత విద్యావంతులు 29 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి
మరిమని కూర్చున్నాం. ఏ గ్రౌండ్ లోగో పెట్టి తీసుకుందాం. లోగో పెట్టాలి. ఆఫీస్లో పని చేసినట్టు మళ్ళీ ఎట్టి All instructors, football back కావాలి. Trainees, ఈ పేరు మరి స్పెషల్ సిఎస్ అండ్ డీజీ సెల్ఫ్ టీచర్ అదే బైక్ ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ప్రస్తుతం ఆచార్య జయశంకర్ భూపాపల్లి జిల్లా కాటన మండలం ధనవాడ గ్రామంలో జన్మించుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చేసి సెంట్రల్ యూనివర్సిటీ పీజీ చేసి ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిన ఉన్నత విద్యావంతులు 29 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి